హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆ హనుమయ్య మాపై చూపించిన కరుణ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరైతే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసుకోండి. నా భర్త ఒక బిజినెస్లో ఉన్నాడు. ప్రతి బిజినెస్లో శత్రువులు అనేవాళ్ళు కామన్గా ఉంటూనే ఉంటారు కదా. అయితే నా భర్త ఎవరికి అన్యాయం చేయకుండా చాలా డెడికేషన్గా, చాలా కాన్సన్ట్రేషన్గా తన వర్క్ తను చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా కొందరు నా భర్తను చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ ఇబ్బంది భరించలేక మానసికంగా కుంగిపోయాడు. తను మానసికంగా కుంగిపోయి తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గిపోయింది. చాలా బాధపడేవాడు. ఇంటికి వచ్చి డైలీ నా వర్క్ నేను చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని చెప్పేసి నేను ఒకటే చెప్పాను, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మనకు తెలిసిన అయ్యగారు ఒకరు ఉన్నారు కదా, తన దగ్గరికి వెళ్ళాము, ఏమంటాడో చూద్దాము అని చెప్పి వెళ్ళాము. ఆ అయ్యగారు ఏమని చెప్పాడు తెలుసా? ఒకటే చెప్పాడు, హనుమాన్ చాలీస చదువుకోండి అని. ఈ హనుమాన్ చాలీస రోజు పఠించుకుంటే దాని ఫలితం అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి పంపించాడు. ఇంకా అంతే. ఆ నెక్స్ట్ డేనే చాలా భక్తి శ్రద్ధలతో అయితే చదువుకోవడం స్టార్ట్ చేసిండు. మేము నమ్మలేని నిజాలైతే చాలా కొద్ది రోజుల్లోనే మా ముందు వెలుగు చూశాయి. ఆ శత్రువు అనేవాడు రోజు రోజుకి పతనం అయితే అయిపోవడం జరిగింది. చూసారా హనుమాన్ చాలీసాకి ఎంత శక్తి ఉందో? మరొకసారి మా విషయంలో అయితే రుజువైంది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లోనూ హనుమాన్ చాలీస పఠించుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. మన ధర్మం మనకేం నేర్పించిందంటే ఒకరికి సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం చెయ్యొద్దు అని నేర్పించింది. నేను అదే నమ్ముతాను. నా భర్త ఎలాంటి వాడో తెలుసా? నా శత్రువైనా సరే బాగుండాలి అని కోరుకునే రకం. ఇప్పటికి కూడా మా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దనే కోరుకుంటాడు. మరి అంత గొప్ప శక్తి ఉన్న హనుమాన్ చాలీసని ఇప్పుడు మనం ఒకసారి పఠించుకుందాము. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతిహులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కంచన వరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ, హాథ వజ్ర ఔధ్వజా విరాజై, కాంతే మూంజ జనే భూసాజై, శంకర సువన కేసరి నందన్, తేజ ప్రతాప మహాజగవందన్, విద్యావాన గుణీయతి చాతుర, రామ కాజ కరివేకో ఆతుర, ప్రభు చరిత్ర సునివేకో రసియ, రామ లఖన సీతా మన బసియ, సూక్ష్మ రూప ధరిసియ హిది గావ, వికట రూప ధరి లంక జలావ, భీమ రూప ధరి असुर संहारे, रामचंद्र के काज संवारे, लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, सहस्रवदन तुम्हारो यश गावै, अस कहि श्रीपति घंट लगावै, सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित अहिष, यम कुबेर दिगपाल जहांते, कवि कोविद कहि सके कहांते, तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा, तुम्हारो मंत्र विभीषण मान, लंकेश्वर भय सब जग जान, युग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अजर जनाहि, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, ओतन आज्ञा बिनु पैसारे, सब सुख लहै तुम्हारे शरण, तुम रक्षक काहू को डरना, आपन तेज संहारो आपै, तीनों लोक हांकते कांपै, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावै, नासै रोग हरै सब पीर, जपत निरंतर हनुमत वीर, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोर
मनोरथ जो कोई लावै तासो अमित जीवन फल पावै। चारो युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई। जो शतवार पाठ कर कोई छूटहि बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीश। तुलसीदास सदा हरिचेर की जय नाद हृदय महडेरा।